తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం. ఆసరా చేయూత పెన్షన్‌లకు సంబంధించి మహాలక్ష్మి స్కీమ్ అనేది గూడా ఈ 2 పథకాలనేవి ఈ 2 సంవత్సరాలైతే పూర్తయిందనమాట. మరి ఈ 2 పథకాలనేవి గూడా ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. అమలుకైతే రాష్ట్ర ప్రభుత్వం గానియ్యవచ్చు, ఇప్పటికే మనకు ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్‌కి సంబంధించి గానియ్యవచ్చు, ఈ ఫ్రీ ఉచిత బస్సులకు సంబంధించి గూడా ఇది ఉంటదా? పోతదా? అనే దాని గురించి గూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట. ఈ మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఇప్పటికే చూసుకున్నట్టయితే 8,000 కోట్ల పైగా ఆదానం అయితే ఈ యొక్క ఆదా అయినట్లయితే తెలుస్తుంది. పొన్నం ప్రభాకర్ గారైతే అన్నట్టు. అలాగే ఇప్పటికి మనకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్‌టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలయ్యి 2 ఏళ్లయితే పూర్తయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి అలాగే దీనికి సంబంధించి సిబ్బందికి గానివ్వచ్చు శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ఏళ్లలో మహిళలకు ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ మహాలక్ష్మి స్కీమ్‌కి సంబంధించి గూడా అమలు చేస్తారట. మరి ఎప్పుడు అమలు చేస్తారు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా చూసిర్రా మళ్ళా ఎన్నికలనే మళ్ళా 251,00,00,000 జీరో టికెట్ల ద్వారా 8,459,00,00,000 ఆదా చేసినట్లు వెల్లడించారు. బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా మహిళలకు ఇస్తామన్న రూ. 2,500కి సంబంధించి కూడా మాట్లాడినట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నికలైన వెంటనే ఈ 2 పథకాలైతే అమలు చేస్తారట. ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి అయితే ఇప్పటివరకైతే ఎక్కడ కూడా మాట్లాడలేదన్నమాట. ఉప ఎన్నికలో జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చేసి గప్పుడే మాట్లాడిర్రన్నమాట. మళ్ళా ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళా ఈ ఆర్‌టీసీ బస్సుకు సంబంధించి కూడా సౌకర్యం అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వచ్చే ఎన్నికల వరకైతే ఈ బస్ ప్రయాణం అనేదైతే ఉచిత బస్ ప్రయాణం వచ్చేసి కూడా సౌకర్యం అనేది కూడా కల్పిస్తారట. సో, ఎవరు గూడా ఇప్పటి వరకు పెన్షన్‌దారులు గానివ్వచ్చు, మహిళలు గానివ్వచ్చు రూ. 2,500కి సంబంధించి ముందుగాల అమలు చేస్తే చాలా బాగుండన్నమాట. కానీ ఇదేదో అక్కెర్రని ముచ్చట్లకు సంబంధించి అన్నీ అమలు చేసిర్రు.